శ్రీమాత్రే నమః. అమ్మవారి యొక్క 21వ నామం కదంబ మంజరీక్లుప్త కర్ణపూర మనోహరాయై నమః. అంటే దీని అర్థం ఏమిటంటే కడిమి పూల గుత్తుల చేత కూర్చబడిన కర్ణోపరితలములతో అందముగా ఉన్నది. అంటే ఏమిటి? విశేషంగా చెప్పుకోవాలంటే చెట్లలో లక్ష్మీప్రదమైనవి కొన్ని ఉన్నాయి. రావి, తులసి, కడిమి, మారేడు ఇలా ముఖ్యమైనవి. రావిని అశ్వత్థమని, తులసిని తులసి అని, కడిమిని కదంబమని, మారేడును బిల్వమని సంస్కృతంలో అంటారు. వీటికి దళాలు కానీ పువ్వులు కానీ 3 చొప్పున గుత్తులు గుత్తులుగా ఉంటాయి. ఈ 4 చెట్ల పువ్వులు అమ్మవారికి చాలా ఇష్టం. వీటిలో కడిమి పూలు అరుణవర్ణంలో ఉంటాయి కాబట్టి అమ్మవారికి మరింత ప్రీతికరం. అందుకనే దీని అర్థం ఏమిటంటే పువ్వును కాకుండా పూల గుత్తినే అమ్మవారి చెవులపై ధరించింది కాబట్టి, పువ్వును కాకుండా పూల గుత్తినే అమ్మవారి చెవులపై ధరించింది కాబట్టి అమ్మవారి యొక్క చెవులు విశాలంగాను దృఢంగాను ఉన్నాయని గ్రహించాలి. అలాంటి విశాలమైనటువంటి చెవులు కలిగి ఉన్నదని అర్థం. అందుకని ఎవరికైనా చెవిపోటు ఉన్నా, ఎవరికైనా వినపడనటువంటి పరిస్థితి ఉన్నా, అంటే చెవుడు లాంటిది ఉన్నా, అమ్మవారి యొక్క ఈ నామాన్ని, ఏది కదంబ మంజరీ క్లుప్త కర్ణపూర మనోహరాయ నమః అనే నామాన్ని చెప్పిస్తే అటువంటి చెవిటి బాధ నుండి, చెవిపోటు నుండి మనం కాపాడుకునే అవకాశం ఉంటుంది. ఇంత అద్భుతమైన రహస్యనామ స్తోత్రాలలో ఉన్న అనేక రహస్యాలను మీరు తెలుసుకోవాలి అంటే ఈ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు అనేక విషయాలు తెలుసుకోగలుగుతారు. చేసుకుంటారు కదూ?